దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాతా. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభాలు, వందనాలు. మరి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈరోజు పాఠము కొరకు ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటానికి ప్రయత్నించేద్దాం. దాని నిమిత్తం ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తమైన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ, కీర్తించబడుతూ, ఆరాధించబడుతూ, స్తుతించబడుచున్న ఓ ప్రభువా నీకు వందనాలు. నాయన, మా ప్రియులు నీ బిడ్డల ఎదుటకు నేను చేరి ఉన్నాను. నీ ఎదుట నీ బిడ్డల ఎదుటకు చేరి నన్ను నా తలంపులు మరుగు చేసి లైవ్లో నీ బిడ్డలతో మాట్లాడుచుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదలను సమకూర్చు నడిపించి బలపరచమని, నీ వాక్యముతో వారిని కట్టమని, నీ వాక్యముతో బలపరచమని, నేను అపోస్తులైన పౌలు చేసిన ప్రార్థనను మేమును చేయుటకు దాని వివరణ తెలుసుకుని కృపను అందించుమని, నీ దాసుడే నన్ను నా ఆలోచన తలంపులు మరుగు చేసి, ఎందుకంటే నేను చెప్తే ఎవరికి అర్థము కాదు, ఎవరు వినరు ప్రభువా, నీవే బోధించి నీవే ప్రకటన చేయమని క్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయం నుండి ఇప్పటి వరకు మీ ప్రయాణములు, మీ ఉద్యోగాలు, మీ రాకపోకలు, మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ వ్యాపారములు అన్నీ సంతోషంగా సక్రంగా ఎన్ని శోధనలు వచ్చినా దాన్ని జయించుకుంటూ చక్కగా ముందుకు నడిచారని నమ్ముతూ మన రక్షకుడును యేసుక్రీస్తు యొక్క నామంలో మరొకసారి మీ అందరికీ శుభాలు. మరణాత. ప్రియులారా, ఈరోజు పాఠములో అపోస్తుల కార్యము మరి 3వ అధ్యాయం వరకు పూర్తి చేసుకున్నాం. 4వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. కనుక అపోస్తులైన పౌలు మాట్లాడుతున్న ఇక్కడ అనేక విషయాలు మనకు ప్రకటించుచున్నాడు అపోస్తులైన పౌలు. అయితే అపోస్తులైన పౌలు ప్రకటించిన ప్రతి ప్రకటన కూడా ఆత్మ సంబంధమైన ప్రకటనగా మనకు కనబడుతుంది. ఎందుకంటే అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతి సద్దుకయ్యులను వారు ప్రజల బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదకి వచ్చి, ఈ 3 వచనాలు ఎలా ఉన్నాయంటే 2 వచనాలు కూడా ఈనాడు జరుగుతున్న క్రియలకు కరెక్ట్గా సూట్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం దేవాలయంలో బయటికి వెళ్ళి ఎక్కడైనా ప్రకటనలు చేస్తే ఇలా అనేక రకాలుగా మాట్లాడుతున్న వారై ఉన్నారు. నా ప్రియమైన స్నేహితులు, ఎవరిని ఉద్దేశించి ఎవరిని బాధ పెట్టి కాదు ఈ మాటలు నేను చెప్తున్నా. అయితే ఇక్కడ ఈ లోకములు ఎలా జరుగుతుందంటే ఆత్మీయతను, ప్రేమను కనపరిచే రీతిగా ఎక్కడ కూడా బోధలు జరగటల. ఎంతసేపు నా మీద నీ మీద నేను బురద జల్లటం, మీరు నా మీద బురద జల్లటమే జరిగిపోతుంది తప్ప సత్యాన్ని మాత్రం వెతకలేని పరిస్థితి. ఈ మధ్యలో కొత్తగా ఏమండి ఎక్కడెక్కడో దేశాల ప్రకారంగా మాట్లాడుతున్నారు, మా దేశవాడు కాదు, మా ప్రాంతవాడు కాదని. ప్రియులారా, గాలి దేశం వైపు చూస్తుందా, దేశాల వైపు చూస్తుందా? లేదు. చక్కగా గాలి వేస్తుంది. సూర్యుడు వెలుగు దేశాల వారిగా చూసి వెలుగునిస్తున్నాడా అంటే లేదు, కరెక్ట్గా ఇస్తున్నాడు. భూమి దేశాల వారిగా విడగొట్టిందా అంటే లేదు, భూమి కలిసే ఉంది, కలిసే నడుస్తున్నాం. ప్రియులారా, ఈ లోక ప్రకృతి ఏమంటే ప్రాంతాల పరంగా విడిపోయి ప్రకృతి ఏమన్నా మనకు అవగాహన కలిగజేస్తుందంటే లేదు, సమానతత్వం కలిగజేస్తుంది. ఇలా ఎగిరే పక్షులు కానీ, నీటి మీద మరి నడిచే జీవించే చేపలు కానీ భూమి చేసుకుందాం.
సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన దేవానికి స్తోత్రాలు. ఈ సమయంలో నీ దాసుడు నేను చెప్పిన మాటలు మా ప్రియులు నీ బిడ్డలందరకు బయలుపరచవని నమ్ముచు ఈ ఆత్మ ద్వారా మమ్మల్ని సిద్ధపరిచి నీ వాక్యము ద్వారా కట్టావని నమ్ముచున్నాను ప్రభా. ఈ లోకం ఏమైనదో నీకు తెలుసు, ఏ లోకం ఎలాగుందో నీకు తెలుసు నాయనా. సామాన్యుడు యొక్క మానవుడు జీవించలేని జీవితముకు చేరువైపోయాం ప్రభా. చిన్నవాడు సుమారు ₹1,00,000 సంపాదించిన వాడే కష్టంగా కష్టాలతో జీవిస్తుంటే 50,000, 20,000, 30,000 వాడు ఎలా జీవించగలడు ప్రభా? అటువంటి జీవిత కరువు కాలంలోకి ప్రజలందరూ కూడా చేరువవుతున్నారు. ఇదిగో అమెరికాలో ప్రభా షట్ డౌన్ నడుస్తుంది. ఎంతో మందికి ఉద్యోగాలు లేక లక్షల మందికి ఉద్యోగాలు తీస్తూ వారిని రోడ్డు మీదకు నెట్టివేసే దేశాలుగా మారిపోయింది ప్రభా. లోకంలో ఏమి జరుగుతుందో తెలీదు. ఒకడు కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకప్పుడు ఏమైనా జరిగితే అయ్యో ఏమి జరిగింది అయ్యో అనే మాట కూడా అనేవారు. ఇప్పుడు అలాంటి లేదు. ఎందుకంటే టెక్నాలజీ ఎక్కువయ్యే కొలది మనుషుల్లో మతిమరుపును అశ్రద్ధ ఎక్కువైపోయింది ప్రభా. గనుక బాధ్యత లేని మనుషులుగాను శ్రద్ధ లేని మనుషులుగా ఈనాడు మనుషులు, స్త్రీలు, పురుషులు నేను పాపులర్ అవ్వాలి, నేను గొప్ప పేరు సంపాదించుకోవాలనుకుంటున్నారే తప్ప ఈ శోధన, వేదన, ఈ కష్టం నుండి జయించాలి, జీవించాలి అనే ఆలోచన ఎవరికి లేదు. ప్రతివాడు పాపులర్ అవుటకును, ప్రతివాడు పేరు సంపాదించుకుంటేకే తప్ప నిజమైన జీవితానికి ఎవరు అలవాటు పడట్లేదు. ఏదో ఒక రోజున కళ్ళు తెరిచి గుండెలు బాదుకునే రోజు రాబోతుందని నీ లేఖనం చెప్తుంది ప్రభా. గనుక ఈనాడు మీ బిడ్డలుగా మేము ప్రార్థిస్తుండగా ఎందరైతే నీ సహోదరులు వింటున్నారో, కుమార్తెలు, కుమారులు, వారందరికీ వారి ఆలోచన, వారి తలంపులను ఆందోళనకరంగా కాక ఆలోచించి శాంతంగా సమాధానము కలిగి ప్రార్థించే కృప దయచేయండి. నా దేశ పెద్దలను, నా దేశ నాయకులను దీవించుము. నా దేశ ప్రధానిని, ప్రెసిడెంట్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నా దేశంలో మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లను, నర్సులను, పారిశుద్ధ వారును, కార్మికులు, రైతులను, గర్భిణీ స్త్రీలు, బాలింతరాలను బట్టి, గుడ్డివారు, చెవిటివారు, మూగవారిని బట్టి, వికలాంగులను బట్టి, అనాథులుగా, అభాగ్యులుగా, నిలువ నీడలేక బాధపడుతున్న, కన్నీటితో వేధిస్తున్న వారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. చుచ్చుచున్న దేవుడు, వినుచున్న దేవుడు, ఆలకిస్తున్న దేవా నీకు వందనాలు. ఏదో ఒక రోజున నీ బిడ్డల మధ్యకు నువ్వు వస్తావని నమ్ముతూ నీ దీనదాసుడే నేను చేర్చున్న ప్రార్థన మరణాత సన్నిధి నుండి చేర్చు నీ ప్రార్థన దీవించి ఆశీర్వదించి విడిచింది మరిచింది సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ ఏ జీవుని, ఏ మానవుడిని దేవుడు దీవించలేదని నేరము నీ మీదకు రాకుండా సమస్త వారిని, సమస్త వాటిని దీవించి ప్రభువా కష్టములు, వేదనలు, కన్నీరు, దుఃఖములను విడుదల కలుగును గాక. నీ సన్నిధి వరకు తోడైండును గాక. నీ రాకడకు అందరూ సిద్ధపడి నీ సన్నిధిలో చేర్చుడిగి మహిమ పొందుదురు గాక. దేవా నీ దాసుడే నన్ను, నా పరిచర్యను వినిచున్న వారందరూ నొచ్చుకోకుండా ఆత్మ సంబంధమైన క్రియలు ఆలోచింపచేసి వారిని రాజ్య వారసులుగా తీర్చిదిద్దమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో ఈనాడు యొక్క పండితులేమి, పరిచారికులేమి, సువార్థికులేమి అందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ నీ దీనదాసుడి ప్రార్థన ఆలకించి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ అన్యోన్య జీవితము వినుచున్న, ఆలకించిన వారందరికీ తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత. మా కొరకు, మా పరిచయ కొరకు ప్రార్థన చేయలేని మరొకసారి మరణాత.